అండి అందరూ బాగున్నారా? నేను మీరు చేసి మనం కూడా కొంచెం ఈ సంవత్సరం ఏంటంటే సొంతంగా వ్యవసాయం పెట్టడం అనేది జరిగింది. వ్యవసాయం అంటే మా నాన్నగారు వరి పొలాలు వేస్తారు కానీ ప్రజెంట్ మా నాన్న నుంచి నేను సపరేట్‌గా ఈ పంటను వేయాలనుకుంటున్నాను. అదే ఏంటంటే అది పామ్ ఆయిల్ అనమాట. ప్రస్తుతం ఇది ఆ సైట్ మొత్తం నేను ఒకప్పుడు ఎప్పుడో బాగా నరికాడు అలా వదిలేశారనమాట ఈ సైట్‌ని. వదిలేస్తే ఇది ఎందుకు అలా ఖాళీగా ఉంచడం అనేసి దీంట్లో నేను పామ్ ఆయిల్ వేస్తున్నాను. ఇదంతా ఒకటో రెండు అలా జీమడ మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్నవి మొత్తం తీసేస్తున్నాను. కాసేవి ఉంటే అవి కాసేవి ఆ కింద కొమ్మలేసి మొక్క మాత్రం ఉంచుతున్నాను. ఎందుకంటే అవి ఇప్పుడు మా పామ్ ఆయిల్ మొక్కలు అనేవి చిన్నవే, చిన్నగానే ఉన్నాయి. అవి ఎదిగే కొద్దీ ఈ జీడి తోట కూడా తీసేస్తాం అనమాట. అందుకని ప్రజెంట్ ఇప్పటి వరకు ఇదంతా మందే వర్క్, ఇదంతా పని చేశాను. ఇంకా ఇంకా ఈ తుప్పలు మొత్తం కొట్టేయడం అనేది ఇంకా ఒక ఈరోజు రేపట్లో అయిపోద్ది. ఎల్లుండి మళ్ళీ ఇదంతా ప్లవ్ కొట్టించి తర్వాత మొక్కేసేయడం అనమాట. చాలా రోజులుగా నేను ఖాళీగానే ఉండాను. ఉన్నట్టుండి ఒకేసారి పని చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగని కష్టపడకుండా ఉంటే సోమరిపోతలం అయిపోతాం ఖచ్చితంగా. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఒక్కడనే మొత్తం కంప్లీట్ చేశాను వర్క్ ఏదో విధంగా. ఇవి చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి అలా ఉండిపోయినాయి, ఎదిగిపోయినాయి కాబట్టి కొంచెం మనకు కూడా సైట్ నీట్గా కనిపించాలి. చాలామంది మా వాళ్ళు చెప్పారు ఏమిటంటే పర్లేదు నరగపోయినా పర్లేదు, నువ్వు ప్లవ్ వేయిస్తావు కాబట్టి పర్వాలేదు, ఇవన్నీ వెళ్ళిపోతాయి, అదే మొత్తం లేచిపోయి కుళ్ళిపోతాయిలే అన్నారు. కాకపోతే మనకు సైట్ ఎంతో కొంత నీట్గా ఉంటేనే బాగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. అందుకని నేనే బలవంతంగా చేస్తున్నాను. నేను పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి చాలా రోజులు అయింది, గత వారం రోజులు అనుకుంటున్నా. ఈ వారం అది తీసుకొచ్చినప్పటి నుంచి నేను ఈ తుప్పలు కొట్టడం అనేది స్టార్ట్ చేశాను. ఇంకా మొక్కేసి మొత్తం రౌండ్గా కంచి కూడా కట్టాలి. చూద్దాం ఏం జరుగుద్దో. ఇదండి మొత్తం మాది సైట్ అనమాట. అంటే ఇప్పుడు మేము వేసే తోట వేసేది అనమాట. ఇది మొత్తం అక్కడక్కడ జీడిమామిడి తోటలు ఉన్నాయి, అది జీడిమామిడి చెట్లు ఉన్నాయన్నమాట. వాటి కొమ్మలు ఇంకా ఎదరు చూసారా, ఆ ఎదరు చిన్న బిట్టు ఉంది, అది నరకాలి. ఇంకా ఇది ఒకటి అనమాట. ఈ చెట్టు కూడా తీసేస్తున్నాం ఎందుకంటే ఇది కాయదనమాట, ఈ జీడిమామిడి చెట్టు. ఇది తీసి కొంచెం నీట్గా చేయాలి. ఉలకబుల్లి బాగా చెప్తున్నాడు కానీ పని చేయట్లేదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇందాక నేను అది ఒక చెట్లో పెట్టి తీసాను అనమాట. చెట్టు అదే చిన్న మొక్క మీద స్టాండర్డ్గా పెట్టాను మొబైల్ ఎట్టి తీసాను. చూసారు కానీ నా తలకాయ మొత్తం ఎగిరిపోయింది. మనకేమో పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదండి. మనకి ఇలాగే చెట్టు మీద పెట్టి వీడియో అక్కడ చూసి ఆ ప్లేస్లో చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి పెద్ద తీసేవాళ్ళు కూడా లేరు, మన వీడియో మనమే తీసుకోవాలి. ప్రజెంట్ మన పామ్ ఆయిల్ సైట్లోకి ప్లవ్ కొట్టిస్తున్నాం అనమాట. ట్రాక్టర్ ఇంకోటి వర్క్ చేస్తుంది, చూద్దాం కానీ. ఇతనే వినయ్ మామ అనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఇతనిదే హవా. ఎందుకంటే దేన్ని వెనకాడు, ఎంత గొప్ప ఎలాంటి భూమి అయినా దున్నే రకం అనమాట. దిబ్బలు గొప్పులు ఇవేం చూడడు. ట్రాక్టర్ని ఒక సైకిల్ ఆడుకున్నట్టుగా ఆడుకుంటుంటాడు అనమాట. చాలా బాగా దున్నుతాడు. అందువల్ల మనోడికి ప్రిఫరెన్స్ ఇస్తారు మా ఏరియాలో అయితే. ఈరోజు అయితే మొక్కేస్తున్నారు మొత్తం అనమాట. 13 మంది వచ్చారు. మా ఊరికి అయితే కాదు, మల్లారం నుంచి వచ్చారనమాట. చాలా బాగా వేస్తున్నారు మొక్క. ఏ సైడ్ నుంచి చూసినా కూడా లైన్ టు లైన్ కనిపించేలా బాగా మొక్కలు అనేది నాటుతున్నారు అనమాట వీళ్ళు. ఈ చుట్టుపక్కల కూడా ఈ మా ఏజెన్సీ సైడ్ మొక్కలు నాటడంలో వీళ్ళదే హవా అనమాట. నా ప్రజెంట్ అయితే
మా మొక్కలను తడుపుకోవడానికి ఈ పామాయిల్ వేసామన్నాను కదా, ఈ మొక్కలు తడుపుకోవడానికి ఇంజన్ మాత్రం తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి బోరు కొట్టిద్దామన్నా కూడా వర్షాకాలం కాబట్టి కొంచెం ఊటపట్టుంది. అందువల్ల లారీ దిగిపోద్ది కాబట్టి ఇగని చూసారా, ఈ వాటర్ని అలా ఇంజన్తో తోడదాం అనుకుంటున్నాం అనమాట.